సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కూడా బిజీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకరోజు ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఒక రోజంతా ఆయన బస్సుకే పరిమితం అయిపోయారు. ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒకరోజు ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు, అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి వ్యూహాన్ని రచిస్తున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులందరూ కూడా దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం అందరికీ భిన్నంగా ఆయన ఒకరోజు ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఒక రోజంతా బస్కే పరిమితం అయిపోయారు. ఈ నేపథ్యంలో అందరూ ఏంటి ఎన్నికల దగ్గర పడుతున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఎందుకు బ్రేక్ ఇచ్చారు, అసలు ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు అందరిలో ఒక పెద్ద చర్చ మొదలైంది. మేడం, ఏంటి అసలు దీనికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అంటే కొంపదీసి కోల్కతా తరహా వీల్ చైర్ రాజకీయాన్ని ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నారా? అందుకే వ్యూహాత్మక మౌనం అంటే ఆయన ఎవరిని నమ్మడండి. దానిలో భాగంగానే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కౌంటర్ చెక్ పెడతా ఉంటాడు. అలాగే ఇప్పుడు దగ్గరకు వస్తున్న ఎన్నికలు, ఇవాళ ఆల్రెడీ 2వ తారీఖు, 13వ తారీఖు ఎలక్షను, అంటే ఆ రోజు తీసేయాలి, 13వ తారీఖు తీసేయాలి. ఇంకెన్ని రోజులు ఉన్నాయండి? గట్టిగా 10 రోజులు. గట్టిగా 10 రోజులు, 9 రోజులు ప్రచారం చేసుకోవచ్చు. ఈ 9-10 రోజుల్లో ఏంటి మనం ఏం చేయగలం, ఎవరెవరిని ఎక్కడ పని చేయించాలి, ఎవరెవరిని ఎక్కడ పని చేయకుండా ఆపాలి. ఇప్పుడు రోజా ఉంది, ఈసారి రోజా ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు. అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడా అండి? ఇప్పుడు ఇలా చెయ్యొద్దు, ఇది పార్టీకి నష్టము అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట వినడా? ఈ పార్టీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షుడా, జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడా? ఇప్పుడు రోజే చెప్తా ఉంది, నాకు వాళ్ళు సహకరించట్లేదు, వీళ్ళు సహకరించట్లేదు, ఈ మొత్తానికి అసలు కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆమె చెప్తానే ఉంది. ఎవరైనా సహాయ నిరాకరణ చేస్తుంటే కూడా కాసేపేమో నేను ఈ ఎలక్షన్ చేయలేను మొర్రో అని కాడి కింద పడేయటం, మళ్ళీనేమో కాసేపు ఎవరైతే చేయనంటున్నారో వాళ్ళని వదిలేసేసి వేరే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో చేయించుకోవటం. అంటే ఇప్పుడు చాలామంది ఏంటి అంటే వాళ్ళకి బొట్లు, కాటుకలు, గంధాలు పెట్టి పిలిస్తే కానీ రారు. ఏమేంటంటే ఇది పార్టీ కోసం, నేను పార్టీ ఎమ్మెల్యేని, ఏం పార్టీ కోసం రారా వీళ్ళు, వీళ్ళని నేను పిలిచేది ఏంటి అని అహంభావం ఈవిడిది. అందుకని అట్లాంటి వాళ్ళు ఏదైనా కొంచెం ఓవర్ చేస్తున్నారు, ఎక్స్ట్రాలు చేస్తున్నారు అన్నప్పుడు ఈమె ఇంకొంచెం ఎక్స్ట్రాలు చేసే మనస్తత్వం. ఇప్పుడు రోజా మనస్తత్వం ఎట్లాంటిదంటే ఎవరన్నా రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం. దీనివల్ల నాకు నష్టం ఏంటి, లాభం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, రేపు ఏం జరగబోతుంది, ఇవన్నీ ఆలోచించే తెలివితేటలు లేవు రోజా దగ్గర. ఎవరు రెచ్చగొడితే వాళ్ళు. ఒకానొక టైంలో చూడండి, చంద్రబాబు నాయుడు ఇంత మాట్లాడమంటే ఇంత మాట్లాడేది. అందుకని ఇంత మాట్లాడే ఆవిడ్ని ఆపరేషన్ ఆకర్ష్ పేరుతోటి రాజశేఖర్ రెడ్డి తన పార్టీలోకి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత మరి ఆయన ఉంటే ఎలా ఉండేదో మనం చెప్పలేం, కానీ ఆయన చనిపోయాడు. ఇప్పుడు కొడుక్కి అధికారం వచ్చింది, కొడుకు పార్టీలో కొనసాగింది ఆవిడ. అక్కడ అసలు మామూలుగా మేము ఇంత మాట్లాడతామంటేనే ఇంత మాట్లాడమనే మనుషులు వాళ్ళు. ఆమె కరెక్ట్గా సరిపోయారు. అక్కడ ఎన్ని చెయ్యొచ్చో కళ్ళు దాగిన కోతుల్లాగా తయారయ్యారు. అక్కడ ఒక బ్యాచ్ తయారయ్యారు. ఇది తెలుగుదేశం నుంచి వెళ్ళిన బ్యాచ్ ఇది. ఆమెకి కరెక్ట్గా ఆమె మనస్తత్వానికి అక్కడ దొరికిన ప్లాట్ఫామ్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అక్కడ ఆ వేరంగాలన్నీ వేసేసింది, అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒక రకంగా రోజాని ఎట్లా డౌన్ చేయాలి అనేది కూడా అక్కడ ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి క్యాండిడేట్లు ఉన్నారు కొంతమంది. జగన్కి తన పార్టీ తరఫున వాళ్ళు గెలవకపోయినా పర్వాలా, వాళ్ళు ఓడిపోవడమే కావాలి జగన్కి. అలాంటి బ్యాచ్లో ఈ రోజా ఉంది. మరి ఇట్లాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టాలి అంటే రోజంతా ప్రచారం చేసి సాయంకాలం కూర్చుని అలసిపోయి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎండలు ఎట్లా ఉన్నాయి, ఆయన పాపం అందరికంటే చిన్నోడు,
జగన్మోహన్ రెడ్డి. కానీ అందరికంటే పెద్దోడు ఎట్లా రెస్ట్ తీసుకునే విషయంలో. ఇప్పుడు పరిపాలన విషయంలో కూడా మనం గమనించాం కదా, ప్యాలెస్ దాటి చాలా తక్కువ సార్లు బయటకు వచ్చాడు. ఆ వచ్చిన తక్కువ సార్లు కూడా తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్లో వెళ్ళాడు. రోడ్డు మార్గంలో ఖచ్చితంగా 1 గంట అండి తిప్పి కొడితే మంగళగిరి నుంచి వెళ్ళటానికి. అలాంటిది అంటే తొందరగా వెళ్తే అక్కడ నేను పబ్జీ ఆడుకోవడానికి టైం ఉంటుంది, అందుకే నేను హెలికాప్టర్లో వెళ్తా అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు కదా మేడం. వాళ్ళు ఆరోపణలు చేయటం, నేను అంత ఆరోపణలు నేను చేయలేనులే కానీ, నేను చూడండి నేను చెప్పలేనులే కానీ, అది కాదు ఇక్కడ పాయింట్. ఆయన అలసిపోవటం ఆయనకి ఇష్టం ఉండదు. ఓకే, అందుకోసం ఏంటంటే రెస్ట్ మోడ్లో ఉండాలనుకుంటాడు. మరి రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడే ఆయనకి మంచి అద్భుతమైన ఐడియాలు వస్తుంటాయి. ఆ ఐడియాలే వ్యూహాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా రోజంతా ఉస్సు బుస్సు అని తిరిగి సాయంకాలం వచ్చేసరికి అలసిపోయి ఎవరో ఒకరు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను ఎస్ ఓకే ప్రొసీడ్ అంటే మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, మంచి ఫలితాలు ఇవ్వచ్చు, చెడు ఫలితాలు ఇవ్వచ్చు. కానీ జగన్ ఏదైనా ఒక స్ట్రాటజీ చేశాడంటే అది ఎదురు కొట్టడానికి వీలు లేదనేది ఆయన నమ్మకం. ఎదురవుతాయా ఎదురు కొడతాయా లేదా అనేది కాలం చాలాసార్లు నిరూపించింది. ఆయన అవన్నీ మనకు పట్టవు, మనకి ఏ రోజుకి ఆ రోజే. ఈరోజు ఆయన రెస్ట్ తీసుకొని మరి మీరన్నట్లు ఏమన్నా ఒక కొత్త తరహా నాటకానికి తెరదేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే నేను చెప్పినట్టు ఎవరెవరిని ఓడించాలి ఎవరెవరిని గెలిపించాలి అనేదా, లేకపోతే కరెక్ట్గా మీరు గమనించండి, అనంతపురం దగ్గర కంటైనర్లు దొరికినాయి, ఈయన రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి ఆ డబ్బులకి ఈయనకి ఏమన్నా సంబంధం ఉందా? ఓకే, కరెక్ట్గా సెట్ అయింది, ఇక్కడ వ్యవహారం సెట్ అయింది. మరి ఇంకొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎప్పుడైతే ప్రకటించిందో ఆ మేనిఫెస్టో చూశాక జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఓటమి భయం ఇంకా పెరిగిందని, ఒక అసహనం అసంతృప్తి ఆయనలో మొదలయ్యాయి. అందుకే ఆ కూటమి మేనిఫెస్టో కంటే కూడా ఇంకా నా మేనిఫెస్టోలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలా, ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తే ప్రజల్ని నేను ప్రసన్నం చేసుకోగలను అనే రకంగా కూడా ఆలోచిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేనిఫెస్టో ఎట్లాగో మీ చేతికి దొరుకుతుంది. మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చాలా ఉన్నాయి. అవి నేను ఇప్పుడు నా నోటుతో చెప్తాను, అసలు నా నోట్లోంచి వచ్చిందంటే అది జరిగి తీరుతుంది అనే విధంగా రేపటి నుంచి ప్రచారం జరిగిన ఆశ్చర్యపోవక్కర్లా. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టని ఏంటో చూడాలి అంటే కూడా కొంచెం చూసుకోవాలి కదా. మరి పాపం ఆయనకు అసలే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, పేపర్ మీద రాసిచ్చిన చదవటం రాదు. మరి అన్ని ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదో ఇక్కడ కూర్చుని మాట్లాడటం కాదు కదా, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆయన కొంచెం స్థిమితంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అగత్యము అవసరము పడి ఉండొచ్చు. అందుకోసం అని చెప్పి ఆయన రెస్ట్ తీసుకుని ఉండొచ్చు. కానీ ప్రెస్కి కూడా పని లేదండి నన్ను అడిగితే. అసలు ఒక మనిషి రెస్ట్ తీసుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి చెప్పండి? అంతే అంటారా? అంతే మరి. అంటే రెస్ట్ తీసుకుంటే ఇబ్బంది లేదు, కానీ అసలు ఎటువంటి వ్యూహాలను రచిస్తున్నారు అనేది ఇప్పుడు అందరికీ అర్థం కాక ఒక తర్జన భర్జన. ఏం అక్కర్లా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు అతను. తెలివైన నిర్ణయమే తీసుకోగలడు, అతని దగ్గర ఆ సమర్థత ఉంది. కాకపోతే రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అందరికంటే పెద్దోడని నేను ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు వయసులో చిన్నోడైనంత మాత్రాన రెస్ట్ తీసుకోకూడదని ఎక్కడా లేదు కదా. అందుకని రెస్ట్ తీసుకుని ఒక రోజు రెస్ట్ తీసుకునివ్వండి, ఏం పోయింది?